హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేనైతే సేమియా పాయసం చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకోవాలి. చిక్కటి పాలు అయితే వేడి చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలి. చిక్కటి పాలకి హాఫ్ లీటర్ వాటర్ పోస్తున్నా. ఇంకొక సైడు ఒక కడాయి పెట్టుకోవాలి. చిన్నది పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మంట సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే కడాయి వేడైంది. ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయితే వేడైంది. నెయ్యి వేడైనాక ఒక 4 బాదంలు ఇట్లా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4 కాజు, ఒక 8 కిస్మిస్లు వేసుకోవాలి. ఇవైతే మంచిగా నెయ్యిలో వేయించుకోవాలి. మంచిగా ఇట్లా వేయించుకోవాలి. కిస్మిస్లు అయితే ఎగినాయి. ఫస్ట్ ఇవి తీసుకుందాం. అండ్ కాజు కూడా వేగినాయి, తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే నెయ్యిలో ఒక సగం కప్పు సేమియా పోసుకొని వేపుకోవాలి. పాలు అయితే మసులుతున్నాయి, చూడండి ఒకసారి. పాలు పెట్టు. ఇంకొంచెం మసలాలి. పాలు మసలే లోపు మనకు సేమియా కూడా వేగుతుంది. మనం సేమియా ఏ కప్ తోటి అయితే తీసుకున్నామో దాంతో షుగర్ కూడా తీసుకోవాలి. సేమియా ఎంత క్వాంటిటీ తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకొని పాలల్లో వేసుకొని పాలు మరిగించుకోవాలి. సేమియా వేపుకోవాలి. సేమియాని అయితే ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మంచిగా నెయ్యిలో గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఇట్లా వేగితేనే సేమియా మంచిగా స్టిక్కీ లేకుండా చాలా మంచిగా ఉంటుంది. పాయసం టైప్లో వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి అయితే ఒక 5 ఇలాచీలు తీసుకోవాలి. ఇలాచీలు ఇట్లా పొట్టు తీసుకొని ఇందులో ఉన్న గింజల్ని దంచుకొని ఆ పౌడర్ అందులో సేమియా పాయసంలో వేసుకోవాలి. స్మెల్ బాగుంటుంది. ఇలాచీలు అయితే ఇట్లా దంచుకోవాలి. పౌడర్ వేసుకొని ఆ పౌడర్ని పాలల్లో వేసుకోవాలి. స్మెల్ బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది ఇలాచీలు తింటే. ఇలాచీల పౌడర్ అయితే ఇంట్లో వేసుకుని ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి కలుపుకోవాలి. వేపుకున్న మన సేమియాని అయితే దీన్ని తీసి ఇప్పుడు పాలల్లో వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వేసుకుంటే ఉండలు అవుతుంది. దీన్ని అయితే ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. లేకపోతే లోపల గడ్డ కట్టినట్టు అవుతుంది. కొంచెం పాలలో వేసుకొని దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, అంటే ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. 15 నిమిషాల వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడకాలి. ఒక 20 నిమిషాలు ఇట్లా ఉడికించిన గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించిన తర్వాత ఇట్లా ఈ కన్సిస్టెన్సీకి అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా బాగా వచ్చింది సేమియా పాయసం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూపెడతాం. సేమియా పాయసం అయితే రెడీ అయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. స్టిక్కీగా లేకుండా చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే ఇది మనం టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి ఎట్లుందో మీకైతే చెప్తాను వీడియో. ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అట్లనే మీరు కూడా ఇంట్లో సేమియా పాయసం నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? నేనైతే సేమియా టేస్ట్ చేసి మీకు చెప్తా ఎట్లుందో. వావ్, సూపర్, మస్తు. చూడండి, నేనైతే ఇప్పుడు సేమియా టేస్ట్ చేయబోతున్నా. సూపర్ వచ్చింది, చాలా బాగా వచ్చింది సేమియానైతే.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.